సిస్టర్ స్పెక్ట్స్. డాక్టర్ సత్య గారు, అలాగే కొద్ది రోజులు ఈ స్పెక్ట్స్ కూడా వాడండి. అమ్మయ్యా, నేనిప్పుడు హ్యాపీ. ఈ శాడిస్ట్ దానికి దేవుడు స్టిక్కుని గిఫ్ట్గా ఇచ్చాడు. ఓసే సత్య, నీ కళ్ళను కోడుగుడ్డుల్లా చేసి భయపెట్టేదానివి కదే, ఇప్పుడు ఆ గుడ్లు పగిలిపోయాయి. నీకు జరగాల్సిన శాస్తే జరిగింది. డాక్టర్, నాకు మళ్ళీ చూపు రాదా డాక్టర్? ఆ అవకాశం లేదమ్మా. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్నదే సత్య. అనుభవించాల్సిందే, తప్పదు. అమ్మా సత్య. తాతయ్య, తాతయ్య, తాతయ్య. అమ్మా సత్య. నిన్ను చూడ్డానికి అందరూ వచ్చారమ్మా. అందరూ అంటే ఎవరు తాతయ్య? అదేనమ్మా, అందరూ అంటే మీ అత్తయ్య సుశీల, కావేరి, అఖిల్, అనసూయ అందరూ వచ్చారమ్మా. అమ్మా సత్య, ఆగండి అత్తయ్య, ఆగండి. దగ్గరికి రాకండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అత్తయ్య, వెళ్ళిపోండి. మీ మనసులో నా మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. మీ సింపతి మాటలు వినడం నాకు ఇష్టం లేదు. అమ్మా సత్య, నీ మీద ప్రేమాభిమానాలతోనే వాళ్ళందరూ వచ్చారమ్మా. నువ్వు మనసులో ఏవేవో ఊహించుకుని బాధపడకమ్మా. తాతయ్య, నా భర్త నిఖిల్ వచ్చాడా? రాలేదమ్మా. కార్తీక వచ్చిందా తాతయ్య? వచ్చిందమ్మా. కార్తీక, సత్య, కార్తీక, నాకు మళ్ళీ నిఖిల్ జీవితంలోకి రావాలన్న ఆశ లేదు. నా వల్ల తను వెక్స్ అయిపోయాడు. ఇప్పుడు శాశ్వతంగా నిన్ను దూరం అయ్యాక తను డిస్టర్బ్ అయిపోతాడు. కాబట్టి నిఖిల్ని జాగ్రత్తగా చూసుకో. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. లేదు సత్య, నువ్వలా మాట్లాడుకు. లేదు, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను కార్తీక. ఎలాగూ పండగ ఇంటికొచ్చావు కదా, ఆ ఇంటి చిన్న కోడలుగా సంతోషంగా ఉండునవా? అత్తయ్య, అమ్మా సత్య, ఈ రోజు నుంచి కార్తీక మీ చిన్న కోడలు. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. కావేరి, చెప్పు సత్యమ్మా. నేను త్వరలో యుఎస్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సత్యమ్మా, ఇక నుంచి కార్తీకనే నీ తోడికోడలు. నీకు సంతోషమే కదా?
నాకింకా చాలా మాట్లాడాలనుంది కానీ హాస్పిటల్ కదా, తర్వాత మీ అందరితో మాట్లాడతాను. సత్య, ఓ, అనసూయ పిన్ని కూడా వచ్చిందా? దేవుడు నీకు అన్యాయం చేశాడు సత్య. నేనిలా చూడలేకపోతున్నాను. ఎవరి తలరాతకి ఎవరు బాధ్యులు పిన్ని? అంతా అలా జరిగిపోయింది. అసలు సత్య నిజంగానే గుడ్డిదైందా లేదంటే సింపతి కొట్టేసి మళ్ళీ ఇంట్లోకి రావటానికి ప్లాన్ వేసిందా? నేను మూర్ఖత్వంతో కళ్ళు నెత్తికెక్కి మీ అందరినీ చాలా ఏడిపించాను. నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించండి. తాతయ్య, ఆ, అమ్మా సత్య. తాతయ్య, పదండి వెళ్దాం. పదమ్మా. వదినా, మీరెన్ని చెప్పినా నేను సత్యాన్ని చూడ్డానికి వెళ్ళను. గర్భవతిగా ఉన్న భార్యను కన్నీళ్లు పెట్టించడం మంచిది కాదు నిఖిల్. మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించినప్పుడు సత్యకి బుద్ధుండుంటే ఇంత దూరం వచ్చేది కాదొదినా. నిఖిల్, ఫార్మాలిటీ కోసమైనా వెళ్ళి చూసి రావచ్చు కదా. నా మనసు విరిగిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే చచ్చిపోయింది కార్తిక. గుడ్డిదైపోయిందని మీకు సింపతి కలిగితే సత్య చేసిన ఘోరాలు ఒకసారి గుర్తు చేసుకోండి వదినా. కావేరక్క, ఇప్పుడేం చేద్దాం? నాకేం అర్థం కావడం లేదు కార్తిక. నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ జీవితానికి కావలసిన డబ్బడిగి తీసుకుని వెళ్ళు. పిన్ని, ఇప్పుడు నీ దగ్గర నిజాయితీ లేదు. అఖిల్ నిన్ను నిజంగా ప్రేమించేంత సీనూ లేదు. అలాంటప్పుడు దక్కింది తీసుకుని సర్దుకుపోవడం కరెక్ట్ గీతికా? లేదు పిన్ని, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఇక్కడే బిడ్డని కంటాను. అదే కావేరి, సత్య మూర్ఖత్వానికి పోయి ముగుణ్ణి వదిలేసుకుని ఒంటరైపోయింది. నీ జీవితం అలా కాకుండా ముందే జాగ్రత్త పడు అంటున్నాను. చెప్పాను కదా పిన్ని, నా బిడ్డని అఖిల్ చేతుల మీదుగా పెంచి పెద్ద చేయాలి. నేను అఖిల్ భార్యగా, ఈ ఇంటి పెద్ద కోడలుగా లైఫ్ లాంగ్ ఇక్కడే సెటిల్ అవ్వాలి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు గీతిక? మా ఆయన తప్పు చేశాడు, పోలీసులు కోర్టులు అంటే భయపడి నా దారికొస్తారు అనుకుంటున్నావా? అసలు నా మొగుడికి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి గతం మర్చిపోయారు. నా భర్త దగ్గర నువ్వు భార్యగా నటించి నన్ను మోసం చేశావని నీ మీద కేసు పెట్టొచ్చు. తాళి కట్టిన భార్య నేను బ్రతికుండగా ఎలాంటి వైవాహిక హక్కు లేకుండా
నువ్వు కాపురం చేయడం చట్ట ప్రకారం మోసం, ద్రోహం, కుట్ర అవుతుంది గీతిక. అంతేకాదు, సైకలాజికల్ చీట్ చేసి ప్రాబ్లం ఉన్న వ్యక్తితో కాపురం చేసి కడుపు తెచ్చుకున్నందుకు నీ మీద నేను, అఖిల్ కలిసి కేసు పెట్టాలి. అప్పుడు చిప్పకూడు తింటూ నువ్వు జైల్లో ఉండాలి. సాటి ఆడదానిగా నీ మీద జాలితో నువ్వింట్లో ఉండడానికి షెల్టర్ ఇచ్చాను. అది మర్చిపోయి నువ్వు ఓవర్ స్మార్ట్గా ప్రవర్తించావో చెప్పాను కదా, నా విశ్వరూపం చూడాల్సొస్తుంది. అర్థమైందిగా. బిడ్డను కని అఖిల్ కావేరి చేతిలో పెట్టి వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవ్వు, సరేనా? అమ్మా సత్య, తాతయ్య ఏమ్మా భోంచేసావా? ఆకలిగా లేదు తాతయ్య. మనసులో ఎంత బాధ ఉన్నా తినకపోతే ఎలా అమ్మా? ఎవరి కోసం తినాలి తాతయ్య? నీ బిడ్డ కోసం తల్లి. నా జీవితం అంతా చీకటైపోయింది తాతయ్య. ఇంకా ఈ బిడ్డ గురించి ఆలోచిస్తూ అసలు నేను బతకడం అవసరమా అనిపిస్తుంది తాతయ్య. అమ్మా సత్య, చీకట్లో ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అలాగే ఒకసారి దూరం అయితేనే భర్త, కుటుంబం విలువ తెలుస్తుంది తాతయ్య. అమ్మ సత్య, ప్రతి మనిషి తన జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఒకసారి రియలైజ్ అవుతాడు. అలాంటి అవకాశాలు నీకు చాలాసార్లొచ్చాయి, కానీ నువ్వు రియలైజ్ కాలేదు. రియలైజ్ అయ్యే టైంకి అంతా అయిపోయింది. తప్పుల్ని సరిదిద్దుకోవటం వివేకం, తప్పు మీద తప్పు చేయటం మూర్ఖత్వం. నువ్వు మూర్ఖంగా వెళ్ళి నీ జీవితాన్ని ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. తాతయ్య, నన్నిలా చూస్తుంటే నీకు బాధగా ఉంటుంది కదా? ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసమ్మా. తాతయ్య, మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే యుఎస్ వెళ్ళిపోతాను తాతయ్య. అక్కడ మనకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవి చూసుకుంటూ నా లైఫ్ మొత్తం అక్కడే గడిపేస్తాను తాతయ్య. వద్దమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ముసలివాణ్ణి నేను ఒంటరివాణ్ణి అయిపోతానమ్మా.
కావేరి ఉంది కదా తాతయ్య, మీ ఒంటరితనాన్ని పోగొడుతుంది. లేదమ్మా, నేనిందాకే ఒకటి ఆలోచించాను. నువ్వు యుఎస్ వెళ్ళిపో, అక్కడ బెటర్ ట్రీట్మెంట్ ప్రయత్నం చేద్దాం. దానివల్ల నీకు చూపొచ్చే అవకాశం ఉంటుందేమో. లేదు తాతయ్య, నాకు ఇక చూపొచ్చే అవకాశం లేదు. నాకు ఆ నమ్మకం కూడా లేదు. వదిలేండి ప్లీజ్. ఏమైంది గీతిక, అలా ఉన్నావు? బాగా కడుపు నొప్పిగా ఉంది పిన్ని. హాస్పిటల్కి వెళదామా? వెళ్దాం పిన్ని. అనుష, చూస్తున్నావేంటే? తనకు అన్నం వడ్డించు. ఏంటి అలా చూస్తున్నావు? వడ్డించు. అమ్మా, నేనేమైనా ఈ ఇంటి పని మనిషిని అనుకుంటున్నావా? దారిన పోయే వాళ్ళందరికీ అన్నం పెట్టి పోషించాలన్న పెద్ద మనసు నాకు లేదు. నీకుంటే సర్వ్ చేసుకో. నీ సంగతి తర్వాత చెప్తాను. ఛీ, అనుష, గీతిక మన ఇంట్లో మనిషి. మనింట్లో అంటే నీకు తోడికోడలా? మా బావకు భార్యనా? పెద్దమ్మ కూతురా, పిన్ని కూతురా? తనకి మనతో ఏం రిలేషన్ ఉందని? నాకెవరూ వడ్డించే అవసరం లేదు. అవునులే, సిగ్గులేని జన్మలు కదా, ఎందుకు సిగ్గుంటుంది? ఏ అనుష, మాటలు మర్యాదగా రాని. అసలు నీకు మర్యాద ఎందుకు ఇవ్వాలి? మా బావని ఆఫీస్ బాయ్ని చేసి నువ్వు సత్య ఆడుకున్నారు, మర్చిపోయారా? మా కంపెనీలో సీఈఓగా పనిచేసిన మా బావను తన ఆఫీస్లోనే ఆఫీస్ బాయ్ని చేసి కాఫీలు టీలు తెప్పించుకుని తాగారు. ఇప్పుడు కడుపు అయ్యిందంటూ అదే బావ కోసం ఇంటికి వచ్చాం. సిగ్గులేదా నీకు? తన కళ్ళ ముందే భర్తను ఆఫీస్ బాయ్గా చూసి కావేరక్క ఎంత బాధపడుంటుందో తెలుసా నీకు? అయినా సరే, నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చి నీకు షెల్టర్ ఇచ్చినందుకు అలాంటి వాళ్ళకివ్వాలి మర్యాద. నువ్వు సత్యలు ఈ కుటుంబాన్ని వీధిలోకి లాగి చేసిన అరాచకం మర్చిపోయి నిన్ను ఏమీ అనకుండా మా అత్తయ్య, మా పెద్దబావ, మా చిన్నబావ అందరూ ఊరుకున్నారు చూడు, వాళ్ళకివ్వాలి మర్యాద. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకిక్కడ స్థానం లేదు. ఏ అనుష, ఇంక చాలా ఆపు. తప్పే ఉంది వదినా. అనూష కరెక్ట్గానే మాట్లాడుతుంది కదా. అంతా మా దురదృష్టం. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు కదా అనూష. ఇప్పుడు గొడవ ఎందుకు? అందరూ ప్రశాంతంగా ఫోన్ చేయండి ప్లీజ్. కానివ్వండి. అఖిల్, రేపు నేను
హాస్పిటల్కి వెళ్ళాలి. అనసూయ అత్తయ్యని తీసుకెళ్ళు. సరే అఖిల్, మేం వెళ్తాంలే. రేపటితో నీ డ్రామాకు ఫుల్ స్టాప్ పెడతాను గీతిక. ఆ టాబ్లెట్స్ కరెక్ట్ కాదు. వాట్? ఆ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. అది కాదయ్యా, పద. ఆ టాబ్లెట్స్ తను వేసుకుంటే తన గర్భం పోతుందయ్యా. ఆ గీతిక గర్భం పోవాలని ఆ టాబ్లెట్స్ ఇచ్చిందే నేను.